పబ్లిక్ న్యూస్ 9 కి స్వాగతం. నేను మీ అరుణ. ముంబై నుండి విజయవాడ వస్తుండగా పూణే దగ్గర క్రాష్ అయిన హెలికాప్టర్ ప్రమాదంలో 4 హెలికాప్టర్ సిబ్బందికి తీవ్ర గాయాలు. హెలికాప్టర్ మెయింటెనెన్స్ లో ఉంటుండగా రప్పించిన ఏపీ అధికారులు. ఏవియేషన్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ నరసింహారావు ఒత్తిడి మేరకు బయలుదేరింది. సీఎం చంద్రబాబు కోసం ఒత్తిడి చేసి అధికారులు హెలికాప్టర్ ను రప్పించారు. హెలికాప్టర్ క్రాస్ కావడం ఏపీ అధికారులలో తీవ్ర చర్చ జరుగుతోంది. హెలికాప్టర్ క్రాస్ పై ఆరా తీస్తున్న ఏపీ పోలీసులు, ఇంటెలిజెన్సీ అధికారులు. అచ్యుతాపురం స్టేజ్ లో జరిగిన ఘోర ప్రమాదంలో 17 మంది మృతి చెందగా పలువురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధితులకు వైఎస్ఆర్సీపీ ఆర్థిక సహాయం ప్రకటించిందని మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మీడియాతో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 1 లక్ష రూపాయల చొప్పున అందిస్తామని తెలిపారు. తమ అధినేత జగన్మోహన్ రెడ్డి సీఎం పదవికి దూరమైన ప్రజలకు ఎల్లప్పుడూ దగ్గరగా ఉంటున్నారని, వైకాపా ప్రశ్నించేంత వరకు సీఎం చంద్రబాబు బాధితులను పరామర్శించేందుకు రాలేదని గుర్తు చేశారు. బీచ్ లో ఎగిసిపడే అలలను చూస్తే పెద్దవాళ్ళు కూడా పిల్లల్లాగా మారిపోతారు. సరదాగా నీళ్లలో ఆడుతూ సేద తీరుతారు. అదే అలలు వెనక్కి వెళితే రోజు నీళ్లలో మునిగి ఉండే తీరం కాస్తంత బయటపడితే అరుదుగా జరిగే ఇలాంటి సంఘటనే సాయంత్రం వైజాగ్ ఆర్కే బీచ్ లో చోటు చేసుకుంది. సముద్రం దాదాపుగా 400 మీటర్లు వెనక్కి వెళ్ళింది. దాంతో తీరంలోని రాళ్లు బయటపడ్డాయి. బీచ్ లో సేద తీర్చుకునేందుకు వచ్చిన జనం అది చూసి ఆశ్చర్యపోయారు. ఆపై రాళ్లపైకి చేరి సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. తమిళ రాజకీయాలపై రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డీఎంకే పార్టీ మర్రి చెట్టు లాంటిదని వ్యాఖ్యానించిన రజనీకాంత్, ఎలాంటి తుఫానులు ఎదురైనా డీఎంకే మర్రి చెట్టును ఎవరూ కదిలించలేరని ఓ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేసిన రజనీకాంత్, విజయ్ ప్రత్యక్ష రాజకీయాల్లో దిగిన వేళ హాట్ టాపిక్ గా మారిన రజనీ కామెంట్స్. పవన్ కళ్యాణ్ కలిసిన రష్యా వ్యోమగామి సెర్గీ వెంట స్పేస్ స్విచ్ ఇండియా ప్రతినిధులు ఏపీలో స్పేస్ పార్క్ ఏర్పాటు చేయాలని కోరిన బృందం. అంతరిక్ష విజ్ఞానంపై అవగాహన అవసరమని తెలిపిన పవన్, విద్యార్థులను సైంటిస్టులుగా తయారు చేయాలని ఏపీ ప్రభుత్వం తగిన సహకారం అందిస్తుందని పవన్ తెలిపారు. పల్లంరాజు, అక్కినేని నాగార్జున, సునీల్ రెడ్డి, చింతల్ బీఆర్ఎస్ నేత రత్నాకర్ రాజు, కావేరీ సీట్స్ యజమాని భాస్కర్ రావు, ప్రో కబడ్డీ యాజమాని అనుపమ్ గోస్వామి కట్టడాలు కూల్చివేస్తున్నట్లు రిపోర్టు. లోటస్ పాండ్, మన్షూరాబాద్, బంజారా హిల్స్, బీఆర్ఎస్ నగర్, గాజుల రామారం, అమీర్పేట్ లో అక్రమ కట్టడాలు కూల్చివేస్తున్నట్లు ప్రభుత్వానికి హైడ్రా రిపోర్టు. హైదరాబాద్ మాదాపూర్ లో హీరో నాగార్జునకి చెందిన ఎన్ కన్వెన్షన్ చెరువును కబ్జా చేసి నిర్మించడంతో హైడ్రా ఆధ్వర్యంలో కూల్చివేత. బీహార్ రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వచ్చే ఏడాది జరిగే బీహార్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో తన పార్టీ అభ్యర్థులను నిలబెడతానని ప్రకటించారు. కృష్ణా జిల్లా పెనుమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలంలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినీలతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈడిపగల్లు గ్రామంలోని ఓ పాఠశాలలో పనిచేసే మండవ వెంకట శ్రీనివాస్ గత కొంతకాలంగా విద్యార్థినీలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని బాధిత విద్యార్థినీలు తల్లిదండ్రులు తెలిపారు. దాంతో వారు కంకిపాడు పోలీసులకు ఫిర్యాదు చేయగా బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ జరిపి నిందితుడిపై ఫోక్స్ చట్టం క్రింద కేసు నమోదు చేశారు. ఇవండి ఈ రోజు వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో మరో ఎక్స్ప్రెస్ న్యూస్ లో కలుసుకుందాం.